నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, తెలంగాణ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంక్షేమ సంఘం మరియు కుల సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం అలాగే క్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు మరియు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ 2023లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని, అధికారంలోకి వచ్చాక సుమారు 2 సంవత్సరాలు కావస్తున్న దాటవేసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఇక బీసీలు 65% ఉన్నా కూడా 42% మాత్రమే అడుగుతున్నామని, ప్రభుత్వం 42% ఇచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని, అలా కాకుండా ముందుకు పోతే పార్టీలకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. నిర్వహించడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని ప్రధాన డిమాండ్తో ఈ ధర్నా రాష్ట్రం మొత్తం అన్ని కలెక్టరేటు, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద నిర్వహించడం జరుగుతుంది. దానిలోని భాగంగానే అప్పుడు 2023లో పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటి జాప్యం చేస్తుంటే పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న, మిగతా బీసీ సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే అసెంబ్లీలో ఏకతీర్మానం చేసి దాన్ని రాష్ట్రపతికి, గవర్నర్కు, ప్రధానమంత్రికి లేఖ పంపించడం జరిగింది. కొంతమంది బీసీ సంఘాలు తీసుకొని పోయి పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయించి ప్రధానమంత్రిని హైదరాబాద్కు తీసుకువచ్చి మెడలు వంచి 42% ఉద్యోగ రాజకీయాల్లో కలిసి 9th షెడ్యూల్లో చేర్పిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 56 సార్లు ఢిల్లీకి పోయినా ఒక్కసారి కూడా దాని గురించి ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించకపోవడం, అఖిల పక్షాలని, మేధావులని, బీసీ సంఘాలని తీసుకుపోకుండా ఉండడం, మళ్ళా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనడం ఎంతవరకు న్యాయమని రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు ఎన్నికలకు పోవద్దని ఏదో సాకు చెప్పి 3,500 కోట్ల రూపాయలు అభివృద్ధి ఆగిపోయిందని చెప్పడం మనిషికి రూపాయిన్నర బీసీలకు రాదు. అలాంటి 3,500 కోట్ల కోసం తెలంగాణ రాష్ట్ర 2.5 కోట్ల బీసీ ఆకాంక్షను దెబ్బతీయడం చాలా దారుణం. ఇప్పటికైనా చట్టసభలు 9th షెడ్యూల్లో చేర్పించి ఎన్నికల. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఇక చమ్మచింత గ్రామంలో శ్రీ 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 నల్లకొండమ్మ అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ముందుగా రామాలయంలో బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు నెత్తిన పెట్టి మహిళలు పురవీధులలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కరించాలన్న లక్ష్యంతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా
రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రజల నుంచి అందిన మొత్తం 312 వినతులలో పలు సమస్యలను ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా దర్బారును రూపొందించాం. ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పి తక్షణ పరిష్కారం పొందే వేదిక ఇదే. అధికారులు ప్రజలకు జవాబుదారులై సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకుని నిర్భయంగా తమ సమస్యలు తెలియజేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పర్యావరణం పరిరక్షించి పచ్చదనాన్ని పెంపొందించాలని అనకాపల్లి జిల్లా నాతవరం ఎంపీడీఓ ఎం సత్య శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వైడిపేట పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో 31 పంచాయతీ నుండి 80 మంది పారిశుద్ధ్య కార్మికుల ద్వారా గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ చేయించడం జరిగిందని ఎంపీడీఓ తెలియజేశారు. అనంతరం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానీకరణ థీమ్ 5లో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించడం, పచ్చదనం పెంపొందించడంపై హరిత రాయబారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని చెత్త సంపద కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మూర్తిబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే మంకు సాంబమూర్తి, బీజేపీ నాయకులు గవిరెడ్డి త్రినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ అంబాసిడర్ అందరూ కూడా మర్రిపాలెం గ్రామానికి హాజరవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామాలయం వీధి, శివాలయం వీధి, ఎస్సీ కాలనీ, రెల్లి వీధి, అంబేద్కర్ కాలనీ, సాయిబాబా టెంపుల్, యాదవ్ కాలనీ, రాజుబాబు కాలనీ, బీసీ కాలనీ, ఎంపీ ఎలిమెంటరీ స్కూలు, అలా కేజీబీవీ స్కూలు, అంగన్వాడీ సెంటరు, వీటన్నిటి కూడా ఒక్కొక్క ఏరియాకి 4 చొప్పున గ్రీన్ అంబాసిడర్ని కేటాయించి వాళ్ళకి ఇన్ఛార్జిగా సచివాలయం ఎంప్లాయీస్ని, అలాగే పంచాయతీ కార్యదర్శుల మానిటరింగ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10 గంటల వరకు గ్రామానికి మొత్తం అన్ని విధాలు కూడా శుభ్రం చేసి డ్రైనేజెస్, శానిటేషను, అలాగే క్లీనింగ్ కూడా చేసిన తర్వాత 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు మర్రిపాలెం ఎస్డబ్ల్యూపీ షెడ్లో ట్రైనింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి గ్రామస్థాయి నాయకులు అనేటువంటి మన మండల టీడీపీ అధ్యక్షుల వారు, అలాగే గౌరవ పంచాయతీ సర్పంచ్ గారు, ఊరి పెద్దలు, అలాగే ప్రతి వీధి నుంచి కూడా మహిళలు కూడా అందరూ కూడా వాలంటీర్గా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చాలా సపోర్ట్ చేసి మన గ్రీన్ అంబాసిడర్స్తో పాటు లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికరణ భాగంగా థీమ్ 5 అంటే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్గా ఈ మర్రిపాలెం గ్రామాన్ని గౌరవ ఎంపీడీ గారు సెలెక్ట్ చేయడం, అలాగే స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మర్రిపాలెం గ్రామంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నాతవరం మండలంలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా ఈరోజు మర్రిపాలెం గ్రామాన్ని విచ్చేసి ఈ కార్యక్రమంలో ఉదయాన్నే 6 గంటలకు పాల్గొని మర్రిపాలెం గ్రామంలో ప్రతి వీధిని పరిశుభ్రం చేయడం జరుగుతుంది. అలాగే పచ్చదనం పెంపొందించడం కొరకు మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అనంతరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వైడిపేట ఎస్డబ్ల్యూపీ షెడ్ దగ్గర ఈ గ్రీన్ అంబాసిడర్ అందరికీ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం జెడ్పీహెచ్ స్కూల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో మీటింగ్ హాల్ నిర్మాణపు పనులు జరుగుతుండగా భవనం పైకి కాంక్రీట్ తీసుకెళ్లేందుకు ఉపయోగించిన లేడర్కి అమర్చిన చైన్ పని చేయకపోవడంతో పైకి లిఫ్ట్ చేస్తుండగా కాంక్రీట్ బకెట్ ఒక్కసారిగా కింద పడినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆఫీస్ రూమ్లోనికి వెళ్తున్న ఇంగ్లీష్ టీచర్ జ్యోత్స్నాబాయిపై బకెట్ పడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసరంగా తుని ఎన్టీఆర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం నాతవరంలో ఎడమ కాలువపై ఉన్న ఆక్రమణలను పోలీసు బందోబస్తుతో తాండవ ఇరిగేషన్ అధికారులు తొలగించారు. నాతవరానికి చెందిన కొందరు వ్యక్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేపట్టినట్లు తాండవ ఏఐ శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. అయితే తాండవ కాలువ దగ్గరలోనే ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించుకొని 30 ఏళ్లు నుండి నివాసం ఉంటున్నామని, ఇప్పుడు ఇల్లు తొలగిస్తే తాము ఎక్కడ ఉండాలని
ఇల్లు యజమానులు తాండవ ఇరిగేషన్ అధికారిని ప్రశ్నించారు. కొందరు కక్షపూరితంగా ఫిర్యాదు చేయడంతో కొంతమేర ఇల్లు తొలగిస్తున్నారని, తాండవ కుడి ఎడమ పైన ఉన్న ఆక్రమణలు తొలగించాలనుకుంటే తాము కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని బాధితులు పేర్కొన్నారు. రాజకీయ నాయకులే టార్గెట్గా చీటింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి, పీఎం కిసాన్ రుణాలు మంజూరు చేయిస్తానని ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్టుపల్లెకు చెందిన మాదాల సూర్యనారాయణను హైదరాబాదుకు చెందిన తోట బాలాజీ నాయుడు మోసం చేసినట్లు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేసి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో మార్కాపురం డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 7న అయ్యంబొట్లపల్లికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు మాదాల సూర్యనారాయణకు నిందితుడు తోట బాలాజీ నాయుడు ఫోన్ చేసి తన పేరు సంజయ్ కుమార్ అని, మండలానికి ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి రుణాలు మంజూరు అయ్యాయని, అలాగే తాను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి నమ్మకం కలిగించాడు. దీంతో ఆయన చెప్పిన విధంగా సూర్యనారాయణ 1,29,000 రూపాయలని బాలాజీ నాయుడు చెప్పిన అకౌంట్కు జమ చేశారు. ఆ తర్వాత మోసపోయినట్లు గ్రహించిన సూర్యనారాయణ మిగిలిన నగదును నేరుగా ముట్టజెప్పుతానని చెప్పాడు. దీంతో బాలాజీ నాయుడు గురువారం ఎర్రగొండపాలెం రాగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1,29,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2009లో ఎన్టీఎస్లో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ అవినీతి కేసులో ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి బాలాజీ నాయుడు 2 రాష్ట్రాలలో రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని 50 మంది వరకు ఎమ్మెల్యేలను మోసం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇతనిపై 2 రాష్ట్రాలలో 32 చీటింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతను గత నెలలో నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యాడని తెలిపారు. జరిగింది. సో అది నమ్మి దాదాపు 1,20,000 రూపాయలు ఇతను చెప్పిన అకౌంట్కి అందరూ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడి నుంచి సబ్సిక్వెంట్గా అది మోసపోయానని అతను గుర్తించడం జరిగింది. ఇంతకు ముందు కూడా కంప్లీట్గా ఒక్క రాజకీయ నాయకులనే, ఎమ్మెల్యేలని, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలని, లేకపోతే ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని, తర్వాత కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు చేసిన చాలామంది మంత్రుల్ని ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా 2009 నుంచి కూడా ఈ తోట బాలాజీ నాయుడు అని ఇతను ఒక ఎంప్లాయీ, ఇంజనీర్, అతను ఎన్టీపీసీలో పనిచేస్తా ఈ అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఉద్యోగం పోగొట్టుకున్నారు. దానికి సంబంధించి ఏదో పొలిటికల్ వాళ్ళే అతన్ని టార్గెట్ చేసేది, వాళ్ళ వల్లే ఉద్యోగం పోయిందని నాకు తెలిసి ఇంటెన్షనల్గా పొలిటికల్ పర్సన్స్ని టార్గెట్ చేసి సుమారు ఒక 100 మంది రాజకీయ నాయకుల్ని ఇతను మోసం చేశాడు. చాలామంది నేను మోసపోయాను అని చెప్తే కొంచెం అగౌరవంగా ఉంటుందని చెప్పేసి సైలెంట్గా ఉంటారు, కానీ అందరూ కూడా కేసులు కూడా పెట్టలేదు. కానీ కేసులు పెట్టినవి దాదాపు 32-33 కేసులు ఇతని మీద ఆల్రెడీ కొన్ని డిస్పోజ్ అని, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని ట్రయల్స్లో ఉన్నాయి. దాంట్లో ఇక్కడ చాలామంది, ఇప్పుడు ఇతనికి తెలియని రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఏ నియోజకవర్గం, ఏ నాయకుడు ఏందనేది క్షుణ్ణంగా చేసి ఏదో ఒక మాట, సో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక స్కీమ్ పేరు చెప్తాడు. ఆ స్కీమ్ సంబంధించి కొంత అమౌంట్ కడితే గ్రాంట్ అవుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీ నియోజకవర్గంలో మంచి నేమ్ వస్తుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా నమ్మిస్తాడు. సో దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా, సో ఇలా నేను మోసపోయానని పక్క రాజకీయ నాయకుడు చెప్పినా కానీ అందరికి కూడా అవేర్నెస్ వచ్చేది. ఎవరికి వాళ్ళు పోతే పోయిందిలే అని చెప్పి సైలెంట్గా ఉండటం వల్ల ఇతను ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసేది. ఇతని పేరు అందరికీ తెలిసిన పేరే, తోట బాలాజీ నాయుడు అంటే పొలిటీషియన్స్ అందరికీ కూడా సుపరిచితమైన పేరే. ఆల్రెడీ ఇతను చాలా దగ్గరలో అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా యూట్యూబ్లో కూడా ఇతని అరెస్ట్ గురించి పర్టికులర్స్, ఇతను పలాంటి అరెస్ట్ అయ్యాడనేది న్యూస్ అన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎర్రగొండపాలెంని టార్గెట్ చేసి, ఎర్రగొండపాలెంలో ఇప్పుడు నేను చెప్పిన పేరు ఒకటే, కానీ నాకు తెలిసి ఇక్కడ కూడా ఒక 2-3 రాజకీయ నాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఒకరే రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ఒక్కరి పేరే మీ దగ్గర ఉదాహరిస్తున్నా. సో మా ఇంట్రాగేషన్లో ఈ జిల్లాలో ఎవరెవరు దగ్గర ఎంత కొటేషన్ కూడా చెప్పాడు. అవన్నీ కూడా వీడు
మొత్తం వాడు అనారోగ్యానికి కానీ వాడి కుటుంబ ఖర్చులకు కానీ బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఒంటి మీద కానీ పైసలు ఏమీ ఉండవు ఎక్స్ట్రా. సో ఇప్పుడు ఎర్రగొండపాలెంలో వీడు చేయి పెట్టాడు కాబట్టి మేము ఇతను ధైర్యంగా ఈ సూర్యనారాయణ రిపోర్ట్ ఇచ్చాడు కాబట్టి దీనికి సంబంధించి కేసు కట్టిదే సేమ్ బాలాజీ నాయుడు, తోటా బాలాజీ నాయుడిని మేము ఈరోజు అరెస్ట్ చేసి సో అతని దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో. సో ఆ డబ్బులు సీజర్ కంటే కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేసేది అంటే ప్రతి రాజకీయ నాయకుడిని ఇతను టార్గెట్ చేశారు. 2010 నుంచి 2025 దాకా, అంటే దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈ విధంగా కంటిన్యూస్గా ఇతను మోసం చేస్తూనే ఉన్నాడు. 16 సంవత్సరాల నుంచి ఇతను కంటిన్యూస్గా మోసం చేస్తూనే బ్రతుకుతున్నాడు. కాబట్టి ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి రోడ్డుపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఆక్రమణలను తొలగించాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి సునీత అన్నారు. ఇక రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారని, సొంత భవనదారులు రోడ్డును ముందు పలు వ్యాపారులకు అద్దెకు ఇవ్వడం వలన వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇక పంచాయతీ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రజలు డిటిసి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు. ఇక కందులాపురం కూడలిలో రావిపాడు వాసవి స్కూల్కు వెళ్లే కూడలిలో వై జంక్షన్ బైపాస్ రోడ్డుపై ఉన్న డివైడర్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. బైపాస్ రోడ్డులో ఉన్న డివైడర్ రోడ్డుకు అడ్డంగా ఉందని, వాటిని తొలగిస్తే ప్రమాదాలు కొంతమేరకు నివారించవచ్చని పట్టణ ప్రజలు కోరారు. స్పందించిన డిటిసి వెంటనే తొలగించే చర్యలు చేపట్టామని R&B శాఖ వారికి ఆదేశాలు జారీ చేశారు. రావిపాడు వాసవి స్కూల్ వెళ్లే కూడలిలో రోడ్డుకు ముందుకు వచ్చిన ఆక్రమణలను తొలగించి సిగ్నల్ ఏర్పాటు చేసి ఒక పోలీసు సిబ్బందిని నియమిస్తే ట్రాఫిక్ నివారణలో భాగంగా ప్రమాదాలు అరికొట్టవచ్చని సూచించారు. అనంతరం బేస్తవారిపేట పట్టణంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పరిశీలించి అధికారులతో చర్చించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిరిచందన, ఇక ఎంబీఐ మాధవరావు, R&B డిఈ నరసింహులు, సిఐ మల్లికార్జున, పంచాయతీ అధికారులు, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీలో భాగంగా మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతున్న దృష్ట్యా మనం ఈ ఖమ్మంలో ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి రోడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి పోలీస్, NH అండ్ R&B, PR వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనం ఇక్కడ కొన్ని కందులాపురం వై జంక్షన్ అండ్ రావిపాడు దగ్గర యూటర్న్స్ గురించి మనము ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరిగింది. అట్లానే స్కూల్ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ ఏమేమి మనము రికమెండ్ చేయాలి, రోడ్డు మీద ఏమి రికమెండ్ చేయాలి, ఏవి ఎలిమినేట్ చేయాలి అనే వాటి మీద డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్ సేఫ్టీ భాగంలో మనము ఈరోజు ఈ గ్రూపు ఈ లైన్ డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అట్లానే ఇవన్నీ కూడా మళ్ళీ హైకమాండ్కి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. వారు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా మనం వీటి గురించి తగు పలాస నియోజకవర్గం మందస మండలం సోండిపూడి గ్రామంలో జరిగే 37వ రాష్ట్ర స్థాయి బాలబాలికల U14 టెన్నీ క్వాయట్ టోర్నమెంట్లో పలాస శాసనసభ్యులు గౌతు శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ 37వ టెన్నీ క్వాయట్ ఆటల టోర్నమెంట్స్ పలాస నియోజకవర్గంలో జరగడం ఆనందదాయకమని ఆ విషయం చెప్పారు. 19 జిల్లాల నుండి పాల్గొన్నటువంటి విద్యార్థులు వారి శారీరక మానసిక దారుఢ్య వికాసానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, జిల్లా నుండి వెయిట్ లిఫ్టింగ్లో కరణం మల్లేశ్వరి, బాక్సింగ్ మేరీకోమ్ విశాఖపట్నం నుండి సెలెక్ట్ అయిన క్రికెట్ క్రీడాకారుడు అందరికీ స్ఫూర్తి కావాలని, ఈ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ నిధులు కేటాయిస్తూ ఉద్యోగంలో కూడా 3% రిజర్వేషన్లు కల్పించడం అనేది గొప్ప విషయంగా అభివర్ణిస్తూ ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో టెన్నీ క్వాయట్ కార్యదర్శులు సత్యనారాయణ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, MVO, HM, ఇక మండల అధ్యక్షులు భావన, దుర్యోధన, తాతారావు, పీరకట్ల విఠల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజు మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి, కానీ ఆటలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులుగా మంచి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఈరోజు మన దేశం కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ క్రీడలకి ఎంతటి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు మరి
మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతో మంది క్రీడాకారుల తాలూకా చరిత్రలు కూడా ఈరోజు సినిమా రూపంలో మన ముందుకు వచ్చాయి. ముఖ్యంగా మన జిల్లా స్థాయి నుండి కరణం మల్లేశ్వర్ గారు, ఈరోజు శ్రీకాకుళం జిల్లా అంటే కరణం మల్లేశ్వర్ గారి పేరు లేకుండా ఎటువంటి క్రీడా స్ఫూర్తి కూడా లేదు. ఆమె ఈరోజు మనందరికీ ఎంత ఆదర్శంగా నిలిచారో, అలాగే మణిపూర్కి సంబంధించిన మేరీ కోమ్ అనే ఆవిడ ఒక మైనారిటీ వర్గానికి చెందిన కూడా ఈరోజు బాక్సింగ్లోని అంతర్జాతీయ స్థాయిలోకి వచ్చి ఆ మీద ఒక సినిమా కూడా వచ్చిందని మీ అందరికీ తెలుసు. అలాగే గత కొద్ది కాలంలో మన విశాఖపట్నానికి చెందిన ఒక యువ క్రీడాకారుడు, ముఖ్యంగా ఒక క్రికెటర్ కానీ, ఈ మధ్య మహిళా క్రికెట్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మన ఆడపిల్లలు కానీ, ఇవన్నీ ఏంటంటే మీలో క్రీడా స్ఫూర్తికి ఒక మోటివేషన్. ఖచ్చితంగా కష్టపడి ఆడితే ఈరోజు ఆటలో గెలిచామా లేదా అన్నది కాదు, మీ తాలూకా పెర్ఫార్మెన్స్ అనేది ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. అదేవిధంగా ఈరోజు క్రీడలకు మన ముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారికి పారితోషికంతో పాటు మంచి ఉద్యోగాలు కూడా ఇచ్చి, చాలా మంది అంటుంటారు ఏం ఆటలు చదువుకోకుండా అని. దయచేసి అలాంటి మాటలు మన మధ్యలోకి రానివ్వకండి. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు చాలా ముఖ్యం. మరొక్కసారి ఇందాక మీ ప్రిన్సిపల్ గారి మాటల్లో మామూలుగా పుత్రుడు ఆరు పుత్రిక ఘనకార్యం సాధిస్తే తల్లిదండ్రులు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఎంపీడీఓ మరియు డిపిఎల్ఓ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో పుచ్చకాయలమడ గ్రామంలో రోడ్డు పక్కల చెత్త కుప్పలు, మురికి కాలువల్లో శుభ్రం చేశామని అన్నారు. ఎంపీడీఓ కవిత మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 10 వార్డులలో స్వచ్ఛ భారత్ కార్మికులు ఇక చెత్త కుప్పలు, మురికి కాలువలు శుభ్రం చేశారని అన్నారు. అధికారులకు తోడుగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి సహకారంతో గ్రామాన్ని శుభ్రం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియు స్వచ్ఛ భారత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఒక ట్రైనింగ్ ఇచ్చిన 3 రోజులు షెడ్యూల్ ఇచ్చారు సర్పంచులకు మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కు, మన సిబ్బందికి. అది 19వ తేదీ మండల పరిషత్ కార్యాలయంలో ఒక ఫస్ట్ సెషన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న మండలంలో ఉన్న క్లాబ్ మిత్రులందరికీ, పంచాయతీ కార్యదర్శులకు, మన ఎంపీడీఓ గారు, ఈ డిప్యూటీ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ ఈ పుచ్చకాయలమడ విలేజ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న క్లీన్ విలేజ్ అనే కాన్సెప్ట్లో మనము ఇక్కడ ఉన్న గార్బేజ్లు, చెత్త కుప్పలు, మళ్ళీ డ్రైనేజ్ క్లీన్ చేసి మన స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్లో ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మనము ప్రభుత్వ ఆదేశాలు పాటించేందుకు ఈ గ్రామానికి రావడం జరిగింది. గ్రామ పెద్దల సాంబశివారెడ్డి మరియు గ్రామ సర్పంచులందరి సహకారంతో ఈ గ్రామంలో మరి మన డిప్యూటీ ఎంపీడీ గారు పార్టిసిపేట్ అయ్యి సెక్రటరీ అందరూ ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ సెంటర్లో ఇక్కడున్న వేస్ట్ అనేది తీసుకుపోయి ప్రాసెస్ చేసి దాంట్లో వర్మి కంపోస్ట్ తయారు చేయడం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో పత్తికొండ మండలంలో ఉన్నటువంటి క్లాప్ క్లాస్ మొత్తం కూడా విజువల్ క్లీన్ కింద ఈ విలేజ్కి తీసుకురావడం జరిగింది. ఈ విలేజ్లో యాక్చువల్లీ మనం చెత్త ఏర్పించేసి అలాగే హీట్స్ అంటే ఈ దిబ్బలను క్లీన్ విలేజ్గా, అంటే క్లాప్ మిత్రాస్ యొక్క పనితనం ఎలా ఉంటుంది, అసలు ఒక విలేజ్కి క్లాప్ మిత్రా ఉంటే విజువల్ విలేజ్గా, క్లీన్ విలేజ్గా ఎలా తయారవుతుందో మనము ఆదర్శంగా చూపడానికి ఈ విలేజ్కి రావడం జరిగింది. సో ఉదయం మనము 7 గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మొత్తం మండలంలో ఉన్నటువంటి క్లాప్ మిత్రాస్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఆ క్లాప్ మిత్రాస్తో కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళతో కూడా దీంట్లో ఇంటరాక్ట్ చేపించి వాళ్ళను కూడా పాల్గొనింపజేసి వాళ్ళతో ద్వారా ఒక వీడియో డాక్యుమెంటేషన్ తీసుకొని అసలు ఎలా చేస్తున్నారు, ఎలా విజువల్ క్లీన్ అయిపోతుంది, ఐవేరియస్ కాల్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు. ఐవేరియస్ కాల్స్ కింద కూడా మనము ఈరోజు జిల్లాలో టాప్ 3లో ఉన్నాము. అలాగే చక్రాల గ్రామం కూడా 100%లో ఉంది. కాబట్టి మన క్లాప్ మిత్రాస్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళతోనే ఎన్టీఆర్ జిల్లా తిరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు మాట్లాడుతూ రోడ్డు భద్రతా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అన్నారు. ప్రమాదాలను నియంత్రించడానికి రోడ్డు హైవే అథారిటీస్ వారితో మాట్లాడి ప్రధాన రహదారిపై రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ఇక స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశాము. ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని అన్నారు. వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ రూల్స్ పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు సేఫ్టీలో భాగంగా రోడ్డు సేఫ్టీ అథారిటీ వారితో మేము సమన్వయం చేసుకొని రంబుల్ స్టిక్స్ ఇటువంటివన్నీ, తర్వాత ఈ రేడియం స్టిక్కర్స్ ఇటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ పోలీసు వారితో విజ్ఞప్తి ఏమనగా రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించండి, ఈ ప్రాణాలను భద్రంగా కాపాడుకొని పోలీసు వారికి అలా సహకరించగలరని కోరుతాను. సార్, ప్రధాన కూడల్లో
ఎటువంటి చర్యలు చేపట్టారు? ప్రధాన కూడల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతో వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈ రంబుల్ స్ట్రిప్స్ అంటే మనం స్పీడ్ బ్రేకర్స్ వేయించడం, అదేవిధంగా అక్కడ సిగ్నల్ ఇక్కడ కూడలు ఉందని తెలియజేసే విధంగా రోడ్డు పైన రేడియం లేబుల్స్ వేయించడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.